భారత్ మన దేశం ఎంత పెద్దదో మనందరికీ తెలుసు. కానీ పెద్దదిగా ఉండటం ఒక్కటే సరిపోదు కదా, అభివృద్ధిలో కూడా పెద్ద దేశం కావాలి. మన చుట్టూ ఉన్న చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, పాకిస్తాన్, మయన్మార్ వంటి దేశాలను చూసుకుంటే కొన్ని కీలక రంగాల్లో మనం ఇంకా వెనుకబడి ఉన్నాం. ఎందుకు? ఏమైంది? ఎక్కడ లాగైంది? ఇదే విషయాన్ని మనకు దగ్గరగా, మన హృదయానికి హత్తుకునేలా చూద్దాం. మన దేశపు పర్ క్యాపిటా ఆదాయం చూస్తే ఒక్కొక్కరి చేతికి వచ్చే సగటు ఆదాయం దాదాపు $2,500. కానీ చైనా $13,000. చిన్నగా ఉన్న శ్రీలంక $3,700. బంగ్లాదేశ్ కూడా మనకంటే ముందే ఉంది. కారణం, మనం పారిశ్రామికీకరణను చాలా ఆలస్యంగా ప్రారంభించాం. అంత పెద్ద జనాభా, కానీ ఉత్పాదకత మాత్రం తక్కువ. మానవ అభివృద్ధి సూచిక అంటే విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాలు ఆల్ టుగెదర్. ఇందులో భారత్ ర్యాంక్ 134. శ్రీలంక, చైనా, బంగ్లాదేశ్ ఆల్ అబోవ్ us. చిన్నప్పటి నుంచే మనం విద్య, ఆరోగ్యంపై పెట్టే ఖర్చు తక్కువ. పైన పడేవాళ్లు పైన పడతారు, వెనుకబడిన వాళ్ళు ఇంకా వెనుకపడతారు. ఈ అసమానతే మనల్ని లాగింది. జీవన కాలం కూడా చూస్తే మన దగ్గర 70 సంవత్సరాలు, కానీ చైనా 78, శ్రీలంక 77. జీవించడమే కాదు, ఆరోగ్యంగా జీవించడం ముఖ్యమంటారా? అప్పుడు మన ప్రభుత్వ ఆరోగ్య ఖర్చు జీడీపీలో 1.3% మాత్రమే అని తెలుసుకుంటే ఆశ్చర్యమే కదా. పిల్లల పోషకాహారం, 5 సంవత్సరాల్లోపు పిల్లల్లో 31% మంది స్టంటింగ్, అంటే శరీరం, మెదడు ఎదుగుదల సరిగా జరగకపోవడం. చైనాలో ఇది 5% మాత్రమే. ఇది మన భవిష్యత్తు బలహీనమవుతోందని చెప్పే నిశ్శబ్ద హెచ్చరిక. విద్య విషయానికి వస్తే అసర్ రిపోర్ట్ ప్రకారం క్లాస్ 5లో ఉన్న పిల్లల్లో 42% మంది మాత్రమే క్లాస్ 2 పుస్తకం చదవగలరు. చైనా, వియత్నాం లాంటి దేశాల్లో ఇది దాదాపు 95%. మన వద్ద గురువులు తక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలహీనంగా ఉంది. ముఖ్యంగా గ్రామాల్లో పరిస్థితి ఇంకా కష్టంగా ఉంది. మహిళల శ్రామిక శక్తి, అంటే ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం, భారత్లో ఇది కేవలం 25-27%. కానీ వియత్నాంలో 70%, చైనాలో 60%. మన అమ్మాయిలకు స్కిల్, టాలెంట్ అన్నీ ఉన్నాయి. కానీ సమాజపు నియమాలు, భద్రతా సమస్యలు, కుటుంబ ఒత్తిడి, ఇవి వారి కలలను బంధించే గోడల్లా మారాయి. విద్యుత్తు అందుబాటులో 100%కి చేరుకున్న గ్రామాల్లో ఇంకా రోజుకు కొన్ని గంటల పాటు పవర్ కట్లు సహజం. ఇతర దేశాల్లో 24/7 పవర్ ఉంది. మన రాష్ట్రాల విద్యుత్ బోర్డుల ఆర్థిక నష్టాలు, ట్రాన్స్మిషన్ లాస్ మన ముందున్న పెద్ద అడ్డంకి. శానిటేషన్ ఉత్తిపోల్పోలేదు. అయినా కొన్ని రాష్ట్రాల్లో గ్రామీణ ప్రజల్లో ఇంకా 15-20% మంది ఓపెన్ డిఫికేషన్ చేస్తున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక, చైనా ఆల్ క్రాస్డ్ 95% టాయిలెట్ కవరేజ్ ఆల్రెడీ. నీటి కొరత, మురుగునీటి శుద్ధి లోపం, ఇవన్నీ కలిసికట్టుగా మన పురోగతిని నెమ్మదింపుతున్నాయి. వ్యాపారం ప్రారంభించడం, పరిశ్రమల అభివృద్ధి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం చాలా మెరుగయ్యాం. కానీ ఇంకా లాజిస్టిక్స్ ఖర్చులు అధికం. చైనాలో 8-9% అయితే మన దగ్గర 13-14%. భూమి కొనుగోలులో ఆలస్యం, ప్రభుత్వ ప్రక్రియలలో జాప్యం, ఇవి పెట్టుబడిదారులను వెనక్కి నెడుతున్నాయి. చివరగా ఎందుకు ఇలా జరిగిందంటే కారణాలు స్పష్టమే. మొదటిది, మన భారీ జనాభా. వనరులు అందరికీ చాలు అంటే అసాధ్యమవుతోంది. రెండవది, మన ఆర్థిక సంస్కరణలు ఆలస్యం. చైనా 1978లోనే ప్రారంభించింది, మనం 1991లో మాత్రమే. మూడవది, ప్రభుత్వ ఖర్చుల్లో విద్య, ఆరోగ్యానికి తక్కువ ప్రాధాన్యం. అభివృద్ధి అక్కడే అమ్మ చేతిలో ఆగిపోతోంది. నాలుగవది, బ్యూరోక్రసీ, కాగితాల పర్వతం, నిబంధనల గోడలు. ఇవి మన వేగాన్ని తగ్గించిన ప్రధాన కారణాలు. అయినా కూడా మనం నిలబడిపోయిన దేశం కాదు. గత 10-15 ఏళ్లలో ఎంతో మార్పు వచ్చింది. డిజిటల్ ఇండియా, స్మార్ట్ ఫోన్లు, రోడ్లు, హైవేలు, పబ్లిక్ ఇన్ఫ్రా అన్నీ వేగంగా ఎదుగుతున్నాయి. మనకు పటిష్టమైన యూత్ ఉంది, బలమైన సంకల్పం ఉంది. ఇప్పుడు సరైన ప్రాధాన్యం విద్య, ఆరోగ్యం, మహిళల శక్తి ఇవ్వగలిగితే ఈ అంతరం చాలా త్వరగా తగ్గిస్తాం.
మన దేశం ప్రగతి ప్రయాణం ఇంకా కొనసాగుతోంది. మనం ఆశను వదిలిపెట్టకపోతే ఈ దేశం ప్రపంచంలో ముందంజలో నిలుస్తుంది. ఇలాంటి మరిన్ని ఆలోచనాత్మకమైన సమాచారంతో నిండిన వీడియోల కోసం నా ఛానల్ ప్రేమ్ జేవీవీను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. Don't forget to hit the bell icon